కంటోన్మెంట్ లో నేతల మధ్య ఆన్సనే చర్చగా మారిందా? పార్టీల మధ్య ఆ ఇద్దరి వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా? ఇన్నాళ్ళు కలిసి ఉన్న నేతల మధ్య ఇప్పుడు వ్యవహారం బెడిసి కొట్టడం వెనుక కారణం ఏమిటి? గెలుపు కోసం కష్టపడ్డ నేత మీద ఇప్పుడెందుకు కోపం పెరిగింది? అనుమానం రావడంతోనే ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేసే వరకు వచ్చిందా? ఆయన వైఖరే ఇప్పుడు ఎమ్మెల్యేకు అనుమానాలు కలిగించిందా? ఇన్నాళ్ళు వెంట వేసుకొని ఓనమాలు నేర్పిన నేత ఇప్పుడు దూరం పెడతారా? అధిష్టాన పెద్దల దృష్టిలో పెట్టి ఆ ఇద్దరికి ప్రోత్సాహిస్తారా? అలాంటి పరిస్థితి వస్తే మరి మారడపల్లి డాన్ ఏం చేయబోతున్నారు? సైలెంట్ గా ఆయన గాడ్ ఫాదర్లకు చెప్పి వదిలేస్తారా, లేక రాజీ కుదుర్చుకొని అవకాశం కోసం ఎదురు చూస్తారా? ఈ చర్చ ఇప్పుడు నేతలు పార్టీలో కొనసాగుతున్న హాట్ టాపిక్ గా కాగా, మరి ఇప్పుడు అంతా సర్దుకుపోయిన వేళ ఏం జరగబోతుందన్నది అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఇద్దరు నేతలు పంతం విడి కలిసిపోతారా, లేక సై అంటే సై అంటూ మరలా అంతర్గత యుద్ధానికి సిద్ధమవుతారా? వాచ్ ఫోకస్. శ్రీ గణేష్ వర్సెస్ గొల్లకిట్టు నేతల చర్చ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నేతల్లో పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృష్ణ యాదవ్ వ్యవహారం మారింది. ఇన్నాళ్ళు కలిసి ఉన్న ఇద్దరి మధ్య ఇప్పుడు ఎందుకు వైరం వచ్చి పడిందన్నది అందరి మధ్య సాగుతున్న చర్చ. అయితే శ్రీ గణేష్ నేరుగా టార్గెట్ చేసి పేరు చెప్పి గతనాటి చరిత్ర కూడా చెప్పే పరిస్థితి రావడంతో ఏదో విషయంలో శ్రీ గణేష్ ను గట్టిగా నొప్పించారన్న మాటలు వినిపిస్తున్నాయన్న చర్చ నడుస్తుంది. శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అనంతరం గొల్లకిట్టు అలియాస్ చిరబైన కృష్ణ యాదవ్ తన వంతు సహకారం అందించగా, ఇక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. పండగలు వస్తే బ్యానర్లు వేయడం, అవసరమైతే నేరుగా కలవడం సాగగా, మౌండా డివిజన్ సీటు ఆశించడంతో ఇక అంతకు తగ్గ ప్రోత్సాహం కూడా అందించే కృష్ణ యాదవ్ కుమార్తె వైష్ణవి యాదవ్ ను తెర మీదకి తీసుకొచ్చి పలు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఉండాలంటూ పలుమార్లు సూచనలు కూడా అందించి ముందుకు నడిపించే. అయితే ఇంతవరకు బాగానే సాగుతున్న వ్యవహారంలో కాస్త ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉండగా, కొందరి నోటి మాట కాస్త శ్రీ గణేష్ లో అనుమానాలు రేకెత్తించాయి. వారి కన్ఫ్యూషన్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చంపేస్తా, ఫుల్ గవర్నమెంట్ నా చేతిలో ఉంది, వాళ్ళు నా చేతిలో ఉందని చెప్తున్నారు అనేసి అందరు చెప్తే ముందస్తుగా ఆయన వెంట ఆ మాట వచ్చిందంటూ తెలియగానే ఇక శ్రీ గణేష్ ఏనాటికైనా ప్రమాదమే అంటూ భావించినట్లు తెలుస్తుండగా, ఈ వ్యవహారంలో బోనాల వేడుకలకు కాస్త ముందు దూరం పెడుతూ వచ్చే తన నెట్వర్క్ తో ఏదో జరిగిందని గమనించిన కృష్ణ యాదవ్ ఇక సయోధ్య కుదిర్చి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో, దానికి తోడు బోనాల జాతర వేళ అడ్డంకులు వస్తుండటంతో వాటిని అధిగమించేందుకు తనకు సాన్నిహిత్యంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారా అనుమతులు పొందడంతో పాటు ఇక ఎమ్మెల్యే లేకుండానే తన కార్యక్రమాలను తానే స్వతగా మిగతా నేతల ద్వారా నడిపించుకుంటూ వచ్చారు. గత కొద్ది రోజుల క్రితం సేవా కార్యక్రమాల్లో ఎంపీ అనిల్ యాదవ్ పాల్గొనడం, అనంతరం అనుమతులు రావడం, మైనంపల్లి ఆలయానికి రావడం అంతా సజావుగా సాగిపోగా, ఇక కొందరి వ్యవహారంలో గొల్లకిట్టు ఇలా మాట్లాడారంటూ ఆయనకు చేరవేశారు. ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై ఆలోచన చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవతో అది గొల్లకిట్టు ప్రమేయంతోనే కావచ్చు అని భయపడ్డారు. అయితే అంతకుముందు నార్త్ జోన్ డీసీపీ సోదనరశ్మి పెరుమాళ్లను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, గొల్లకిట్టు నిర్వహించే బోనాల వేడుకపై కూడా విచారణ జరిగినట్లు సమాచారం. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారనే సమాచారం కూడా సేకరించినట్లు వినికిడి కాగా, అందులో ఎటువంటిది తేలకపోవడంతో అంతా లైట్ తీసుకోగా, ఇక ఒక్కసారిగా ఆర్టీసీ ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన కాస్త ఎమ్మెల్యేలను ఆలోచనలో పడవేశాయి. ఇది అదే కావచ్చు అన్న భావనతో పేపర్పై రాసి పంపిన విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ ఈ వ్యవహారంలో కాస్త అధైర్యపడ్డ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అక్కడ వేరే వాళ్ళు కూడా చెప్పారు, వేరే వాళ్ళు ఎవరు బెదిరించారు వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి నేను కూడా అనిపించింది ఆల్రెడీ పిల్లరే కాబట్టి, అలాంటి ఆలోచన గల వ్యక్తే కాబట్టి ఎందుకు మనము రోజు ఆయన గురించి ఆలోచించి వేరే విషయాల నేను ప్రజలకు దూరం కావద్దు, ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ముందస్తు నేను డీసీపీ గారికి సిపి గారు నోటీసులో కూడా. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనపై దాడికి యత్నించారంటూ ఆయన్ని ఫిర్యాదు చేయడంతో పాటు ఫిర్యాదు కంప్లైంట్ కూడా రాసివ్వడంతో అది చర్చగా మారింది. ఆయన మనసులో మాత్రం ఇది కృష్ణ యాదవ్ పని కావచ్చు అని అనుమానం ఉండగా, ఇక ఫిర్యాదు చేస్తేనే అసలు విషయం బయటపడుతుందని ఫిర్యాదు చేసి విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండగా,
అందులో ఆయన హస్తం లేదని, కేవలం త్రాగిన మత్తులో కొందరు యువకులు చేసిన న్యూసెన్స్ అంటూ తేలడంతో ఇది కాస్త కుదుటపడగా 8 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు ఇందులో ఎవరి ఒత్తిడి లేదంటూ స్పష్టం చేయగా, ఇక ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇప్పుడు గొల్లకిట్టు పేరు మరలా మారుమ్రోగింది. అయితే జరిగిన సంఘటనతో అధైర్యపడి ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త కొందరు సరే అనుకున్నా, మరికొందరు మాత్రం పేరు చెప్పి అనవసరంగా విభేదాలు బయటేశారంటూ చెప్పుకొస్తుండగా, బయటకు తెలియకుండా విచారణ జరిపిస్తే ఎమ్మెల్యేకు క్లారిటీ వచ్చేదంటూ చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బోనాల వేళ ఏం జరగబోతుందని ఎదురు చూసిన కృష్ణ యాదవ్ పార్టీ పెద్దల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలను పూర్తి చేసుకోగా, మొదటి రోజున ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేరు ప్రస్తావించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే తాను అలా ఎవరితో అన్నాను అన్న విషయాలపై ఆరా తీయడంతో పాటు ఎమ్మెల్యేకు 1-2 నూరు పోసిన విభేదాలకు కారణమైంది ఎవరు అన్న ఆలోచనలో పడగా, బోనాల వేడుకకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి కావడంతో ఇక నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచనలో పడ్డారు. అయితే ఎందులోనూ తన ప్రమేయం లేకుండా మమ్మల్ని బయటేశారన్నది వారి మధ్య సాగుతున్న వాదన అన్నట్లుగా సమాచారం కాగా, మధ్యలో వచ్చి తమ మధ్య విభేదాలు సృష్టించి ఇంతటి పరిస్థితి తెచ్చారంటూ పలువురితో చర్చించినట్లు సమాచారం కాగా, ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి తర్వాత వేడి తగ్గిన తర్వాత చర్చిద్దామంటూ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అలనాడు కలిసే పనిచేశారు. ఒకరికి బోనాల పండుగ వేడుకల్లో క్రేజ్ ఉండగా, మరొకరికి ఎమ్మెల్యే అన్న పదవి ఉంది. మరి ఇద్దరి మధ్య అటు మాటలు ఇటు మాటలోటు మోసిన వారు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉండగా, జరిగిన సంఘటనతో ఇది వారి పనే కావచ్చని పేరు చెప్పేసిన ఎమ్మెల్యే ఇప్పుడు వారి హస్తం లేదని తెలిసి సైలెంట్ అవ్వగా, బోనాల జాతర వేళ ఏ ఇబ్బందులు వచ్చి పడతాయో అని ఎదురు చూసిన వేళ ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలు పూర్తి కాగా, మరి ఇద్దరి మధ్య మరలా సయోధ్య కుదురుతుందా, లేక ఎవరిదారి వారిదేనని కయ్యానికి సై అన్నట్లుగా ఉండిపోతారా అన్నది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రథసారథి, డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లిన కేటీఆర్ పై ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మాలాంటి ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. కంటోన్మెంట్ ను ముప్పు నుంచి తప్పించిన సీఈఓకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయా? సున్నితంగా ఉండే సీఈఓ ఆగ్రహ ఆవేశాలను చవి చూడాల్సిన పరిస్థితులు తెచ్చిపెడుతున్నాయా? You are one person who is stopping the entire people and making them wrong. Please feel guilty about it. Please feel guilty about it. You are shouting too much. హైడ్రాలో ఒక లక్ష్యాన్ని ఛేదించిన సీఈఓను మరలా ఒక అడుగు ముందుకు వేయనీయడం లేదా? బడ్జెట్ మంజూరు చేయించినా అనుకున్న పని మాత్రం పూర్తి కావడం లేదా? आप काम रोकने एक महीने से हम लोग काम ही रोक रहे हैं. You are going to the court and మంచి లక్ష్యంతో తిరుగులేని విజయం అందుకున్నామన్న ఆనందం కన్నా పూర్తి చేయలేకపోతున్నామన్న బాధే మిగిలిపోయింది. మరిన్ని లక్ష్యాలను హైడ్రాతో ఛేదించాలనుకున్న ఆయన గమ్యం ఒక్క ప్రాజెక్టుతోనే ఆగిపోతుందా? మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ ఏదో వింత రకమైన జడ్జి ఆర్డర్ ఇవ్వలే, కానీ అది వింత రకమైన రిక్వెస్ట్ జడ్జి చేసినాను. 2 రోజులు ఆల్రెడీ మళ్ళీ 2 రోజులు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అన్నట్లుగా పరిస్థితులు వెక్కిరిస్తున్నాయా? పరిస్థితులు ఇలానే వెక్కిరిస్తే భారీ వర్షం పడితే ఆ ప్రాంతంలో మరలా మునక తప్పదా? కోర్టు కేసులతో నలిగిపోతున్న అంశానికి మరలా మోక్షం కలిగేదెప్పుడు? అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి కంటోన్మెంట్ ముంపుకు పూర్తి మోక్షం కలిగించేది ఎన్నడూ? వాచ్ ఫోకస్, సీఈఓకు హైడ్రా కష్టాలు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నాలాన్ని ఏదైతే వెనకాల పుష్ చేయాల్సిన ఇది ఉందో ఆ ప్రక్రియని ఒక 1 month లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. కంటోన్మెంట్ కు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా అడుగు జాడలే కంటోన్మెంట్ లో ఉండవనుకున్న తరుణంలో హైడ్రాను రంగంలోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదని సీఈఓ మధుకర్ నాయక్ నిరూపించారు. ఎన్ని ఫిర్యాదులు అందినా హైడ్రా అడుగుపెట్టని తరుణంలో కేంద్ర పాలనలో ఉన్న కంటోన్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వంలో నడిచే హైడ్రా ఎంట్రీ ఇవ్వదని అందరూ ధీమాగా ఉన్నారు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ హైడ్రా బుల్డోజర్లు చూసి అంతా షాక్ అవ్వగా సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు సిబ్బంది సహకారంలో పాట్నీ నాలా ప్రవాహాన్ని అడ్డుకుంటున్న నిర్మాణాలను కూల్చివేశారు. ఇది తమ ల్యాండ్ అంటూ భూ యజమానులు గగ్గోలు పెట్టినా ఎవరి ల్యాండ్ అయినా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కంటోన్మెంట్ ప్రాంతానికి మునకకు గురి చేసే ఈ కట్టడాలు ఉంచేది లేదన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగారు. హైడ్రా సహాయంతో కూల్చివేతలు పూర్తి చేయించి ఇక రిటర్నింగ్ వాల్ కట్టి మొత్తం సాఫీగా కంటోన్మెంట్ నుంచి వచ్చే మురుగునీరు బయటకు పంపే కార్యాచరణతో ముందుకు సాగగా ఇక అనుకున్నట్లుగానే అక్రమ నిర్మాణాలను కూల్చి బోర్డులో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి అనుమతులు సైతం తీసుకుని
బడ్జెట్ ను మంజూరు చేశారు. ఇక ఇంతవరకు బాగానే ఉన్న కథ కాస్త అక్కడ కొందరు భూ యజమానుల మూలాన సుమారు నెల రోజులుగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చింది. అలసత్వం కంటోన్మెంట్ బోర్డుది కాకపోయినా, కూల్చివేతలు హైడ్రా సొంత ఆలోచన కాకపోయినా, చివరికి ఒకరోజు కురిసిన భారీ వర్షానికి పాట్నీ నగర్ కాస్త ముంపుకు గురి కాగా దీనికంతటికి కారణం హైడ్రాను తీసుకొచ్చి కూల్చివేతలు చేపట్టిన కంటోన్మెంట్ బోర్డు అన్న రకంగా మారింది. గతంలో కూడా ఇలాంటి మునక పరిస్థితి ఉన్నా ఈసారి అంతకుమించి బోట్ల సహాయంతో బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండడంతో అంతా చిర్రుబుర్రలాడారు. అయితే తమ సమస్యను పరిష్కరించడానికి అంటూ అధికారులు చెప్పినా వినని పరిస్థితి అక్కడ భూ యజమానులదైతే ఇక వారిని ఒప్పించలేని తరుణంలో వారు కోర్టుకు వెళ్లడంతో ఇక రిటర్నింగ్ వాళ్లను పూర్తి చేయలేని పరిస్థితి అధికారులది. ఈ తరుణంలో సీఈఓ నేరుగా పర్యటన చేసి స్థానిక కాలనీ వాసులను ఒప్పించిన భూ యజమానులుగా పేపర్లు పట్టుకుని కోర్టుకు వెళ్లిన వారు మాత్రం మాట వినని పరిస్థితి కాగా కోర్టులో తమ వాదన వినిపించినా ఏదో ఒక రకంగా వాయిదా పడుతూనే ఉంది. దీంతో ప్రస్తుతానికి మరలా వర్షం పడితే మరలా మునక సమస్య ఏర్పడే అవకాశం ఉండడంతో బోర్డు అధికారుల ఆలోచన చేసి ఇసుక బస్తాలను వేసి మురుగునీటిని మళ్లిస్తున్న పరిస్థితి కాగా ఇకనైనా పనులు చేద్దామంటే మరలా కోర్టు నుంచి వచ్చిన స్టేతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో మనం గోడ కట్టమంటే అది రెగ్యులర్ అయ్యింది. చాలా ప్లేసెస్ లో నాలాని ఆల్మోస్ట్ 10-12 ఫీట్ కంటే ఎక్కువ లేదు. హైడ్రా ఎంట్రీ అనంతరం వారి ద్వారా మరో 2 ప్రాజెక్టులతో పాటు నాలా వ్యవస్థను సరిదిద్ది అసలు కంటోన్మెంట్ లో మునక సమస్య ఉండవద్దని సీఈఓ తాపత్రయపడగా ఇప్పుడు హైడ్రా మూలనే ఆయనకు కొత్త కష్టాలు వచ్చి పడినంత పరిస్థితి ఏర్పడగా కొత్త ప్రాజెక్టుల మాట దేవురడుగు ఉన్న ప్రాజెక్టులో రిటర్నింగ్ వాల్ కట్టి పూర్తిగా పనిచేయాలన్న భావనతో ఆయన ఉండగా మరెన్ని మాటలన్నా తన లక్ష్యం మాత్రం కంటోన్మెంట్ ను ముంపు నుంచి కాపాడడమే అంటూ ముందుకు సాగుతుండడం విశేషం. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ మురుగు సమస్యకు రాజకీయ సమస్యగా మార్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ మండిపడ్డారు. మురుగు సమస్యతో సంవత్సరాలుగా టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ వాసులు ఇబ్బంది పడుతూ రోగాల బారిన పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సో ఫస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ తెచ్చుకోండి, ఆ తర్వాత మీరు కార్పొరేటర్ ని విమర్శించండి. ఇంకొకటి చెప్తున్నా, నేను కానీ ఎమ్మెల్యే కానీ పబ్లిక్ సమస్యల పైన మేము పోరాడుతున్నాం. మధ్యలో మీరు ఏదో ఆస్పిరెన్స్ అని డ్రామాలు ఆడకండి. మేము ఎలక్షన్లలో గెలిచినాము, మేము సిట్టింగ్ ఉన్నాము, స్థానిక ఎమ్మెల్యే గాని నేను గాని మేము ప్రజల పట్ల మాకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా వీటిని క్లియర్ చేయాలో మాకు తెలుసు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా తాము నిరసనలు చేపడితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు డ్రామాగా కనిపించడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఎటువంటి నిధులు కానీ వర్క్ ఆర్డర్ కానీ మంజూరు కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంజూరైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొంత దీపికా నరేష్ ఆరోపించారు. ఫస్ట్ తెలుసుకోండి ఏం పనులు శాంక్షన్ అయినాయి, వర్క్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందని. ఆల్రెడీ 70 లక్షల వరకు శాంక్షన్ స్టేజ్ లో ఉంది, కానీ శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఉంటుంది, ఆ టెండర్ ప్రాసెస్ తర్వాత వర్క్ ఆర్డర్ వస్తుంది, అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. మొన్న చేసింది స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం నీటిది, దానికి 32 లక్షలు పెట్టి ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇక్కడ మెయిన్ సమస్య నేను సీవరేజ్ పైప్ లైన్ల గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను 5-6 సార్లు ఎండి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎంపీ గారితో మాట్లాడించడం జరిగింది, స్థానిక ఎమ్మెల్యేతో కూడా ఈ విషయం పైన చర్చించడం జరిగింది. అయిపోతుంది అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా శాంక్షన్ అవ్వలేదు. ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో స్థానికంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా హెచ్ఎన్డబ్ల్యూ ఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశామని అందుబాటులో లేకపోవడంతో డైరెక్టర్ ఆపరేషన్ 1 అమరేందర్ రెడ్డిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని కలిసినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా నిధులు మంజూరు చేయించి వర్క్ ఆర్డర్ విడుదల చేయిస్తామని అధికారులు చెప్పడం జరిగిందని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అన్నారు. ఖచ్చితంగా ఈ 70 lakhs వర్క్ మరియు మళ్ళీ మెయిన్ రోడ్ రైల్ నిలయం రోడ్ 44 lakhs వర్క్ రెండు కూడా శాంక్షన్ చేయాలని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్ గారితో కూడా వారికి చెప్పించడం జరిగింది. సో ఈ వర్క్ ఈ వారంలో శాంక్షన్స్ అయ్యి ఇమీడియట్ గా టెండర్ ప్రాసెస్ జరిగి వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం ఇచ్చే మంచి పథకాన్ని ఆపేసింది, కానీ మా అధినాయకుడి పుట్టినరోజుగా నా వంతుగా అందిస్తున్న సహాయం అంటూ ఆనేత ముందుకొచ్చారు.
ఆనాటి కిట్స్ మీకు కనిపించకపోవచ్చు కానీ మా వంతుగా మీ వద్దకు చేరుస్తున్నామంటూ వారికి అందించి వారి అభినందనలు అందుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు పురస్కరించుకుని వారందరికీ కిట్స్ ని తీసుకురాగా ప్రభుత్వంలో ఉన్నామా లేదా కాదు, ప్రజల్లో ఉన్నామా లేదా అదే ముఖ్యమంటూ ఆ నేత అందించిన సహాయంపై వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని నా వంతు సహాయం అంటూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గులాబీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ముందుకొచ్చారు. అధినేత చూపిన దారిలో అంటూ నేడు ఆ కార్యక్రమానికి వేదికగా నా కంటోన్మెంట్ అంటూ సేవా కార్యక్రమంతో సహాయాలు అందిస్తూ క్రిషాంక్ ముందుకు సాగారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుగా స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని బాలింతల లిస్టును అందుకొని 2వ వార్డులోని బాలింతలందరికీ నా వంతు సహాయం అంటూ కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసిన కిట్లు సుమారు 7.5 కాలంగా కనిపించపోగా నేడు నా వంతుగా అంటూ 70 మంది బాలింతలకు గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో పంపిణీ కార్యక్రమానికి క్రిషాంక్ శ్రీకారం చుట్టారు. जी का जन्मदिन है और जन्मदिन हर साल भी गिफ्ट स्माइल कुछ तोहफा लोगों को दे के मनाना चाहते हो। ये केक कटिंग इसलिए हम लोग केक वेक भी नहीं लाए, केक कटिंग ये सब नहीं, कुछ तोहफा देना बोल के उनका वो कैंपेन था। तो తమ గులాబీ పార్టీ రథసారథి పుట్టినరోజు సందర్భంగా నా వంతుగా సొంత నిధులతో అంటూ వాటిని తెప్పించి వారికి అందజేయగా క్రిషాంక్ అందించిన సహాయంపై లబ్ధి పొందిన వారంతా సంతోషం వ్యక్తం చేశారు. నాడు ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఎలాగైతే కేసీఆర్ కిట్లను అందించారో అదే రీతిలో కిట్లను తీసుకొచ్చి నిరుపేదలందరికీ అందించారు. క్రిషాంక్ అందించిన సహాయంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చిన్నారులు తెలియజేయగా వారి తల్లిలు తమ ఆశీర్వచనాలు కూడా అందుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంటూ దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యాసిన్, యాకూబ్, ఫసితో పాటు పలువురు పాల్గొన్నారు. కేసీఆర్ కిట్లతో నిన్న బాస్ ఆలోచన చేసి అందించగా బాస్ చూపిన బాటలోనే అంటూ క్రిషాంక్ అందరికంటే ముందుగా నేడే జన్మదిన వేడుకలు నిర్వహించి తన వంతు శుభాకాంక్షలతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అంటూ కార్యక్రమం నిర్వహించగా గిఫ్ట్లు అందుకున్న వారంతా వారి శుభాకాంక్షలంటూ తెలియజేశారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నెమ్మల గుంపు బయటకు వచ్చి సందడి చేసింది. వర్షం కురుస్తుండగా నెమ్మలు గుంపుగా వచ్చి రోడ్డును ఆనుకొని ఉన్న గ్రౌండ్ లో కనిపిస్తుండటంతో అంతా వాటిని చూస్తూ ఎంజాయ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పోలో గ్రౌండ్ లో నెమ్మల గుంపుగా బయటకు వచ్చి చెట్ల పొదల్లో తిరుగుతూ సందడి చేశాయి. గత కొద్ది రోజుల క్రితం పోలో గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తూ కంటోన్మెంట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో గ్రౌండ్ లోపల పలు రకాల క్రీడల కోసం కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే నెమ్మల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా వాటి ఆవాసంకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బోర్డు అధికారులు చర్యలు తీసుకోగా నేడు పడిన వర్షానికి నెమలు బయటికి రావడంతో వాహనదారులంతా వాటిని చూస్తూ ఉండిపోయారు. సనత్ నగర్ డివిజన్లో పలు చోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేలా నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సనత్ నగర్ డివిజన్లోని 3 పార్కులలో సుమారు 20 లక్షల రూపాయలతో పవర్ బోర్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ బాలరెడ్డి, డీసీ జయంత్, ఈఈ వెంకటేశ్వరరావు, వాటర్ వర్క్స్ జీఎం ప్రభాకర్ రావు, హార్టికల్చర్ అధికారి జోస్నా, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముద్రాజ్, కొలన్ భూపాల్ రెడ్డి, కరీంలాల్, సమీ ఉల్లాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆదివారం జరిగే బోనాల జాతర వేడుకలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ అంబేద్కర్ నగర్ సీతాల పోచమ్మ దేవాలయ బోనాల జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సీతాల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ యాదవ్ ను బుధవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు రాజేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ తో పాటు పలువురికి ఆహ్వాన పత్రికను వారు అందజేశారు. శ్రీను, గిర్ధర్, రాజు, శంకర్, ప్రశాంత్, చంటి, చిన్నరాజు, శ్రీనివాస్, జగదీష్, సంతుతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డిలు నిర్వహించారు. మార్కెట్లో కొనుగోలు అమ్మకాలపై రికార్డులను పరిశీలించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వారిని కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటిసారి మార్కెట్కు వచ్చిన రైతు కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
బోయినపల్లిలో కొలువైన 11 అమ్మవార్ల గ్రామ దేవతలకు బోనంను సమర్పించి బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సామాజిక కార్యకర్త రామారావు నివాసం నుండి బోయినపల్లిలోని గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, ఏడుగుల దుర్గమ్మ, ముత్యాలమ్మ, శ్రీ మాతారేణుక ఎల్లమ్మ, శ్రీదేవి పోచమ్మ అమ్మవార్లకు రామారావు నివాసం నుండి బోనంను గ్రామ దేవతలకు సమర్పించారు. శివసత్తుల పూరకాల మధ్య బోనంతో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. శివసత్తుల సువర్ణ సాయి ఒగ్గు కళాకారుల సందడి మధ్య బోనాల వేడుకలను రామారావు నివాసంలో ఘనంగా జరిగాయి. మహేందర్, రాజేందర్ కుమార్, సోను, ఆనంద్, హనుమంతరావు, సువర్ణ, సుగుణ, కవిత, దన్ను విజయ్ కుమార్, మధుకర్రావు, భవానీ, లక్ష్మి, సత్యమ్మ, జ్యోతి, బంగారు లక్ష్మి, అక్షితతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికను హరితవనంగా తీర్చిదిద్దేలా ఓ దాత 100 రకాల మొక్కలను హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు అందజేశారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక ఇప్పటికే పచ్చదనంతో ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. విశాలమైన స్థలం ఉండడంతో శ్మశాన వాటిక చుట్టూ మొక్కలను నాటేలా 100 రకాల ఫ్రూట్స్, పూల మొక్కలను రామచందర్ అనే దాత శ్మశాన వాటికకు అందజేశారు. త్వరలో శ్మశాన వాటిక చుట్టూ మొక్కలను నాటనున్నట్లు మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, కేట్ టేకర్ సదానంద్, మల్లేష్, పనస సంతోష్తో పాటు పలువురు తెలిపారు. ఆషాఢమాస బోనాల జాతరకు 3వ వార్డు బాలంరాయి దండుమారమ్మ దేవాలయం ముస్తాబవుతుంది. ఆలయంకు దివంగత బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ గుర్తుగా గర్భాలయ ముఖద్వారం ఇత్తడితో తయారు చేయించి అలంకరించారు. గోల్డ్ రంగులో అమ్మవారి ప్రతిమలతో ముఖద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ అధికారుల అనుమతితో దివంగత నేత ప్రభాకర్ గుర్తుగా ముఖద్వార తొడుగులను ఆలయానికి అందజేయడం జరిగిందని ప్రభాకర్ కుటుంబ సభ్యులు, బోర్డు మాజీ సభ్యురాలు ప్రభాకర్ సతీమణి అనితా ప్రభాకర్ తెలిపారు. కుమారుడు సాయి కిరణ్, సోదరుడు శ్రీనివాసుల సారథ్యంలో వెండి తొడుగులను అందజేయడం జరిగిందని సాయి కుమార్ చెప్పారు. జోగుల కుటుంబీకులు అందించిన ఆతిథ్యాన్ని పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి స్వీకరించారు. ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని జోగుల కుటుంబ సభ్యులు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాన్ని సమర్పించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుందని జోగుల భాస్కర్ తెలిపారు. భాస్కర్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు గోల్కొండ కొండలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చేవల నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కంజర్ల ప్రకాష్ తో పాటు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు చిరబైన బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్, శేఖర్ ముద్రాస్, ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్ తో ఆనంద్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొని జోగుల భాస్కర్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. గోల్కొండ కోటలో ప్రతి సంవత్సరం జోగుల కుటుంబీకుల సారథ్యంలో నిర్వహించే బోనాల పండుగల వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని చిరబైన బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్లు తెలిపారు. माता की जय बोलो जगदम्बा माता की जय बोलो जगदम्बा माता की। కంటోన్మెంట్ బోర్డు చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఫణికుమార్ కు మాతృవియోగం సంభవించింది. ఫణికుమార్ మాతృమూర్తి విజయభారతి అనారోగ్యంతో కన్నుమూయగా ఈ రోజు దశదిన కర్మను బోలక్పూర్లోని పటీదర్ భవన్లో నిర్వహించారు. ఫణికుమార్ మాతృవియోగం జరగడంతో పలువురు ఆమె తల్లి మృతిపై సంతాపం వ్యక్తం చేయగా నేడు జరిగిన దశదిన కర్మలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొని ఫణికుమార్ మాతృమూర్తి విజయభారతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫణికుమార్ను పరామర్శించి ఆయనకు ధైర్యాన్ని అందించారు. కంటోన్మెంట్ కు ఇంజనీర్ ఫణికుమార్ కు మాతృవియోగం జరగడంపై పలువురు అధికారులతో పాటు నేతలు ఆయనను పరామర్శించి తమ వంతుగా సంతాపంను తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి గోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకర మల్లికార్జున్, ఇంజనీర్ ఉమాశంకర్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్, నేతలు జయప్రకాష్, దుర్గా, రవితో పాటు పలువురు పాల్గొని నివాళులర్పించగా విజయభారతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి జరగాలని కోరుకున్నట్లు ముప్పిడి గోపాల్ తెలియజేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ బుధవారం వెంకటేశ్వర్ నగర్లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా సీసీ రోడ్ పనులు జరుగుతుండటంతో నల్లా నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని పలువురు సామల హేమ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో కలిసి పర్యటించిన సామల హేమ పలు ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే భూమి లోపల బండరాయి ఉండడంతో కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది. నీటి కనెక్షన్లు ఇచ్చినా లో ప్రెషర్ సమస్య తలెత్తుతుందని అధికారులు తెలియజేశారు. స్థానికంగా జరుగుతున్న సీసీ రోడ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు సామల హేమ తెలిపారు. జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, మేనేజర్ నవ్య, నాయకులు యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. చినుకు పడితే చాలు ఆ రోడ్డు మార్గంలో వాహనదారులకు కష్టాలు వచ్చి పడతాయి. ఒక్క వాహనం ఆగిపోయినా దాని వెంట అన్ని వాహనాలు క్యూ కట్టాల్సిందే. ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ వాహనాల రద్దీతో నిండుకుండలా మారిపోగా ఇక ఎప్పుడు బయటపడతామా అంటూ వాహనదారులు ఎదురు చూశారు. అసలే వర్షం కురుస్తూనే ఉంటే మెట్రో పిల్లర్ల మాట నుంచి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ద్విచక్ర వాహనదారులదైతే ఇక గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో కష్టపడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వెళ్లే మార్గం ఇది. అసలు ఈ మార్గం ఎప్పుడు ట్రాఫిక్ జామ్ తో ఉంటుందనుకుంటే ఇక ఒక్కో చినుకు వరుణుడి రూపంలో నేలను తాకుతుంటే ఇక వాహనదారులు తమ వాహనాలు పరుగులు పెట్టించలేక అవస్థలు పడ్డారు. వాహనం పరుగు పెట్టే లోపే ముందున్న వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కాగా సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వరకు గంట సమయం ట్రాఫిక్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం సమయంలో వర్షం ఎడతెరిపి లేకుండా అలానే పడుతూ ఉండగా సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనాలన్నీ ఆగిపోయి అలా దర్శనమిచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు తమ విధిగా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కష్టపడి వర్షంలో తడుస్తూ డ్యూటీ చేస్తున్నప్పటికీ వర్షం కారణంతో నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి వచ్చి పడడంతో త్వరితగతిన వాహనాలను పంపించేందుకు చెమటొచ్చాయి. ఫ్లైఓవర్ల మీదుగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కాగా ఇక అంబులెన్సులు సైరన్ కొడుతూనే రాగా వాటిని ఆటంకాలు లేకుండా పంపించేందుకు ట్రాఫిక్ సిబ్బంది కష్టపడ్డారు. ఉదయం సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి నెలకొనగా ఇక వాహనదారులు నేడు ఉదయాన్నే ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న పరిస్థితి వచ్చి పడింది. ఈ రోజు అసలే పలు స్కూళ్లు ఏబీవీపీ బంద్ పాటించాయి. ఇక ఆఫీసులు సర్వసాధారణమే కాగా వర్షం పడుతూనే ఉండడంతో ద్విచక్ర వాహనదారులు పిల్లర్ల వెంట తడవకుండా త్వరగా బయటపడాలంటూ పరుగులు తీయగా కారులో ప్రయాణించే వారు ఎప్పుడు క్లియర్ అవుతుందా అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చి పడగా మెట్రో ప్రయాణికులు మాత్రం వారిని చూస్తూ రయ్యమంటూ వెళ్లిపోయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.